హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ చంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మన మొబైల్లో డ్యూయల్ మెసెంజర్ సెట్టింగ్ యూజ్ చేసుకుని డ్యూయల్ యాప్స్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనకి డ్యూయల్ మెసెంజర్ సెట్టింగ్ అంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒకే మొబైల్లో 2 వాట్సాప్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసాం కదా. అంటే ఇక్కడ కనిపించే ఈ వాట్సాప్ అకౌంట్ అనేది మనం జనరల్గా ప్లే స్టోర్ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం. సో మనకి ఇక్కడ ఈ వాట్సాప్ అకౌంట్ ఉండగానే ఇంకొక వాట్సాప్ అకౌంట్ ఇక్కడ క్రియేట్ చేసాం కదా. ఇదేంటంటే సెట్టింగ్స్ నుంచి అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే విధంగా మనం డ్యూయల్ మెసెంజర్ సెట్టింగ్ యూజ్ చేసుకుని ఫేస్బుక్, తర్వాత ట్విట్టర్, టెలిగ్రామ్, స్నాప్చాట్ ఇటువంటి యాప్స్ని కూడా మనం 2 యాప్స్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, ఒకే ఫోన్లో 2 వాట్సాప్ అకౌంట్స్ని ఎలా క్రియేట్ చేయాలనేది. మీరు ఒకవేళ ఆ వీడియో మిస్ అయినట్టయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు ఆ లింక్ని క్లిక్ చేసి కూడా ఆ వీడియో అయితే చూడొచ్చు. సో ఇక్కడ మీరు డ్యూయల్ మెసెంజర్ సెట్టింగ్ యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ ముందుగా మీరు మీ మొబైల్లోని సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయండి. సో ఇలా సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేసినట్టయితే అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని కనిపిస్తుంది కదా. సో మీరు దీన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మళ్ళీ స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసారు కదా, మనకి ఇక్కడ డ్యూయల్ మెసెంజర్ సెట్టింగ్ కనిపిస్తుంది కదా. సో మీరు దీన్ని క్లిక్ చేసి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా లిస్ట్. సో నేను ఆల్రెడీ వాట్సాప్ని సెకండ్ ఐకాన్గా అయితే యాడ్ చేశాను. సో అలాగే మీరు స్నాప్చాట్, ఫేస్బుక్, తర్వాత టెలిగ్రామ్ ఇక్కడ కనిపించే ఈ యాప్స్ కూడా మీరు ఒక యాప్ ఉండగానే ఇంకొక యాప్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు మల్టిపుల్ అకౌంట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు డ్యూయల్ మెసెంజర్ సెట్టింగ్ అనేది కొన్ని మొబైల్స్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్లో ఉండిద్ది, కొన్ని మొబైల్స్లో వేరేగా ఉండిద్ది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్నింటిలో కూడా ఈ డ్యూయల్ మెసెంజర్ సెట్టింగ్ అనేది కంపల్సరీ ఉండిద్ది. మీకు ఒకవేళ ఈ డ్యూయల్ మెసెంజర్ సెట్టింగ్ కనుక కనిపించినట్టయితే మీరు ముందుగా సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన సెర్చ్లో డ్యూయల్ మెసెంజర్ అని టైప్ చేయండి. సో మీరు ఇలా సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయగానే పైన డ్యూయల్ మెసెంజర్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్టయితే మీకు ఇక్కడ డ్యూయల్ మెసెంజర్ సెట్టింగ్ అనేది కనిపించింది. సో ఇలా క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్గా డ్యూయల్ మెసెంజర్ సెట్టింగ్ అనేది ఓపెన్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ డ్యూయల్ మెసెంజర్ సెట్టింగ్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్లో రాయండి, రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, టెక్ చంద్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.